వాళ్ళ పెద్దమ్మ పుట్టినరోజు నీ చేస్తుందంటే తెలియదు దయలో కదా. నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయే నీదే నేనే ఉంటాను, నీ దయలే నీదే నేనే మౌదునో తెలియదయ్యా. తెలియదయ్యా నీ దయలో నేను ఇంతకాలం, నీ కృపలో కాచినావు ఇంతకాలం, దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు ఇంతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని విలువైన ప్రేమను, చెయ్యాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. తల్లిదండ్రులు చూపిస్తారు విలువైన ప్రేమను, చెయ్యాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇరలో బ్రతుకుటే జరుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచించావని, నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నేరాలిన ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కొరకు అంటకుండా దాచావు. నేరాలిన ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కొరకు అంటకుండా దాచావు. నీ రెక్కల నీడలే నాకాశ్రయాదుర్గము, ఏ కీడు నా దరికి రాకుండా నీ కృపల తోడుచును. నీ పాదాల చెంతనే పరవశించాలని వరకు నీ ప్రేమ పొందాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనే మౌదును, నీ దయలే నీదే నేనే మౌదును తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తప్పకుండా దేవుని కృప బిడ్డపై, జెమిమా గ్లోరీపై, అదేవిధంగా తల్లిదండ్రులు, వారి సంపూర్ణ కుటుంబము, పెద్దమ్మలు, మేనమామ, వారి కుటుంబాలపై దేవుని కృప వారిపై ఉండును గాక. ఈ మంచి సమయంలో బర్త్డే సాంగ్ శాంతి, ఇంకా ఆశ, నేను, ఎందుకంటే హెప్సిబా గారు పాడతాం. వెంటనే మన విజయ్ కుమారి ప్రార్థనలు నడిపిస్తారు. శాంతి మ్యూట్ తీయండి. హ్యాపీ బర్త్డే సాంగ్ జెమిమా గురించి. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే పాట గురించా? హ్యాపీ గుర్తులేదు. హ్యాపీ హ్యాపీ టు యూ. హ్యాపీ ఏం పేరు చింతల పేరు? జెమిమా గ్లోరీ. అమ్మో తిరగదు నాకు. కీర్తన. ఓకే 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 ఓకే.
హ్యాపీ 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 టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ హ్యాపీ టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. కీర్తి పుట్టిన రోజు మనకెంతో పండుగ రోజు, కీర్తి పుట్టిన రోజు మనకెంతో పండుగ రోజు, ఎంతో పండుగ మనకెంతో పండుగ, ఎంతో పండుగ మనకెంతో పండుగ. హ్యాపీ హ్యాపీ టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ హ్యాపీ టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. బడిలో నీవు గుడిలో నీవు చక్కగా వెలగాలి, అమ్మ నాన్నకు మంచి పేరు తేవాలి. బడిలో నీవు గుడిలో నీవు చక్కగా వెలగాలి, అమ్మ నాన్నకు మంచి పేరు తేవాలి. ఎంతో పండుగ నీకెంతో దీవెన, ఎంతో దీవెన నీకెంతో దీవెన. హ్యాపీ హ్యాపీ టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ హ్యాపీ టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. హల్లెలూయా. హల్లెలూయా. మ్యూట్ పెట్టారండి మీరు? చప్పలు కొట్టండి ఒకసారి శాంతికి. మంచి పాట పాడింది, మంచి పాట. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. సందర్భానుసారమైనటువంటి పాట. ఇదివరకు నా పుట్టినరోజుకి ఈ పాట పాడి పంపించేవారండి. అవును, క్యాసెట్ చేసి మరి పంపించేవాళ్ళు మా చిన్నకి. అవునా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, దేవునికి మహిమ. చక్కగా బర్త్డే కార్యక్రమంలో ఈ విధంగా పాల్గొనడం, బిడ్డ గురించి మనంతా కూడా ఇట్లా చేయడం చాలా గొప్ప విషయం. అయినప్పటికీ బర్త్డే సాంగ్ ఒకసారి పాడుకుని మనం ప్రార్థనకు వెళ్ళిపోదాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ జెమిమా గ్లోరీ. హ్యాపీ బర్త్డే టు యూ, many greetings to you, many greetings to you, many greetings to you dear Jemima, many greetings to you, may God bless you, may God bless you, may God bless you dear Jemima, may God bless you. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సమయంలో వారి తల్లిదండ్రుల గురించి, జెమిమా గురించి ప్రార్థనలో నడిపించాల్సిందిగా సహోదరి విజయ్ కుమారి గారు. సమయం అంతా నీకే. అలాగేనండి, అలాగే. ప్రార్థన. సకల ఆశీర్వాదము కానుభూతమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు నా ప్రభువా. ఉదయకాల సమయం నుంచి ఇంతవరకునైనా మా పనిపాట్లో రాకపోకలో తోడేండి, మంచి తెలివిని జ్ఞానముని నా ప్రభు ఆరోగ్యమునిచ్చి నా ప్రభు మా పనిపాట్లు చేసుకోవడానికి కృప చూపిన దేవా నీకు వందనాలు స్తోత్రము నా ప్రభువా. ఈ సాయంకాల సమయంలో నా ప్రభువా ఇట్టి రీతిగా నిన్ను స్తుతించడానికి, నేను గనపరచడానికి, నేను కొనియాడడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు నా ప్రభువా. నాయనా నీకు వందనాలు. ఎంతవరకు కూడా నా ప్రభువా చదివిన నా ప్రభు వాక్యాన్ని బట్టి, అలాగే నేను వివరించిన నీ కుమారుని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా నీకు వందనాలు. నా ప్రభు వాక్యం విని విడిచిపెట్టేవారుగా కాక నా ప్రభు వాక్యానుసారంగా నడుచుకునే ధన్యత మాకు దయచేయండి నా ప్రభువా. నాయన హృదయం అనే పలక మీద రాసుకుని నెవరు వేసుకునే కృప మాకు దయచేయండి స్తోత్రము నా ప్రభు. వెనగల చెవులు గ్రహించే మనసు మాకు అందరికి దయచేయండి తండ్రి. రాలేని బిడ్డల్ని నా ప్రభు క్షమించి రేపుడి దినానికి సిద్ధపాటు కలిగిన మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇంకెవరైతే వెనకబడుచున్నారో నా ప్రభు, నైనా సిగ్గుపడుచున్నారో నా ప్రభు, పని ఒత్తిడి వల్ల రాలేకపోతున్నారేమో నా ప్రభు, వారందరినీ నా ప్రభు ఒక్కసారి దర్శించి నా ప్రభు పని ఒత్తిడి నుంచి నా ప్రభు విడుదల దయచేసి నా ప్రభు ఈ భయంకరమైన దినాల్లో, ఈ ఉగ్రత దినాల్లో
దినాల్లో రాకడ దినాల్లో నా ప్రభ ప్రతి మోకాలు నీ సందులో ఉంటకి ప్రతి నాలుక నిత్యము నిన్ను స్తుతించటానికి నాయన మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ కొందనాలు స్తోత్రము నాయన. చెదిరిపోయిన గొర్రెల వలె కాక నా ప్రభ తప్పుపోయిన కుమారుడు తన తప్పుని తను తెలుసుకుని నా ప్రభ తండ్రి దగ్గరికి ఎలా అయితే చేర్చావో నాయన అట్టి రీతిగా నా ప్రభ నీ సన్నిధిని దొంగిలిస్తున్న వారి గాని నా ప్రభ ఎవరైతే భయపడి రాలేక సిగ్గుపడి రాలేక బైబిల్ చదవలేక పాటలు పాడలేక ప్రార్థించలేక ఎవరైతే ఉన్నారో నా ప్రభ ఎవరైతే సాతాను సోదరులతో పడి ఉన్నారో నేను ఇప్పుడే బిడ్డల్ని దర్శించి నా ప్రభ నీ ఆత్మతో నా ప్రభ వాడుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నైనా సంఖ్యల నుంచి విడుదల దయచేయండి, బంధకాల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నామయ్య. నీ కొందనాలు ముందుకు రావడానికి కృప చూపించండి అయ్యా. స్తోత్రము నా ప్రభ. సహోదరుల ప్రేమ కలిగిన ఆయన ఐక్యతతో నా ప్రభ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ కొందనాలు స్తోత్రము నా ప్రభ. నీ కుమారుడు భోషణం గాని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. బిడ్డకి నైనా మంచి జ్ఞానమునిచ్చినైనా నా ప్రభ క్రమముగా మర్యాదగా నా ప్రభ ఈ బైబిల్ స్టడీని గాని నా ప్రభ గ్రూప్ ని గాని ఎంతగానో ఆసక్తితో నడిపిస్తున్న విధానం బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. నీ కొందనాలు ఇచ్చిన బిడ్డల్ని దీవించండి. అత్తింటి వారిని పుట్టింటి వారిని తల్లిదండ్రులు అక్క చెల్లి అన్నదమ్ములు అందరినీ దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. భార్యని దీవించండి నా ప్రభ. అలాగే నా ప్రభ బిడ్డ నా ప్రభ ఎగ్జామ్స్ కై ప్రిపేర్ అవుతుండగా నా ప్రభ నీ జ్ఞానంతో నింపినైనా మంచి మార్కులతో పాస్ అయినైనా కావలసిన జాబ్ దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రమునైనా బిడ్డ కూడా నైనా విదేశాల నుంచి స్వదేశాలకు వెళ్ళాలని ఆశపడుచున్నారయ్యా. ఆశగల ప్రాణాన్ని తృప్తి పరుస్తానన్నావు నాయన. బిడ్డ ప్రాణాన్ని తృప్తి పరచండి అయ్యా. ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాం. గృహం కట్టుచుండగా నా ప్రభు కావలసిన ధన సహాయం దయచేయండి నైనా. మేస్త్రులు మీరుండండి నైనా. అక్కడ ఏ అవసరత ఉందో నా ప్రవాసత తీర్చమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ కొందనాలు నా ప్రభు. ఏడంతల ఆత్మ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ కొందనాలు స్తోత్రమునైనా. గొప్ప దేవుడా నీ కొందనాలు స్తోత్రము తండ్రి. నైనా మా దైవజనులు ముట్టండి అయ్యా. స్తోత్రము నైనా. ఇచ్చిన నైనా బిడ్డల్ని దీవించండి, సంఘాలని దీవించండి నైనా. ఎక్కడైతే సంఘాలు ఉన్నారో నా ప్రభ సంఘ బిడలు ఉన్నారో నా ప్రభ బిడలందరినీ ఆశీర్వదించండి. 30 60 100 ఫలింపచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ కొందనాలు ఏ ఎడ్యుకేషన్ కంచి వారికి వేయండి అయ్యా. స్తోత్రమునైనా. పెద్దయ్య గారిని అమ్మగారిని కూడా దీవించండి. వారికి మంచి దయచేయండి, సంపూర్ణమైన విడుదల దయచేయండి. మీ కొందనాలు. అలాగే నైనా జ్యోతి బాబాయ్ గారిని వారి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. బలపరచండి తండ్రి. నీ కొందనాలు. వారు రాకపోకలో తోడేయండి మనం ప్రార్థిస్తున్నామయ్యా. నీ కొందనాలు. స్తోత్రమ దేవా నీ కొందనాలు. సమస్తము నెరుగున్న దేవుడు నా ప్రభా. నీ కొందనాలు. స్తోత్రము నా ప్రభ. ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. నీ కొందనాలు నైనా. సహోదర ఆశా జ్యోతి గారిని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. నీ కొందనాలు. స్తోత్రము నైనా. ఆ బిడ్డ నా ప్రభ ఇజ్రాయెల్లో చేస్తున్న పని పాటలో తోడేండి నా ప్రభ. బిడ్డకి తల్లిలా లాలించి తండ్రిలా ప్రేమించి ఆదరణ దయచేసి నా ప్రభ. ఆ బిడ్డ సమస్త ఆలోచనలన్నీ కూడా నా ప్రభ నీ సన్నిధిలో సఫలపరచమని ప్రార్థిస్తున్నాం. నీ కొందనాలు. స్తోత్రము నైనా. తల్లిదండ్రులు విడిచిన, అన్నదమ్ములు విడిచిన, అక్క చెల్లి విడిచిన నాయన నిన్నిడవ నెడబాయినని వాగ్దానం ఇచ్చిన దేవా నీ కొందనాలు. స్తోత్రమునైనా. బిడ్డను స్వస్థపరిచి బలపరిచిన ప్రభా నైనా. ఇంకా నా ప్రభా ఆరోగ్యం దయచేయండి. యజమానులు దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా. నైనా సహోదరైతే నా ప్రభా ఆశగల ప్రాణాన్ని తృప్తి పరుస్తానన్నావు నా ప్రభ. బిడ్డ అంతగాను నైనా తనని నా ప్రభా నా ప్రభ ప్రేమించి ఇచ్చిన నా ప్రభ సహోదరుని బట్టి ప్రార్థిస్తున్నాం అయ్యా. కిరణాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. బిడకి ద్వారాలు తెరవండి అయ్యా. మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. శిరస్సు మొదలుకొని స్థిరపాదం వరకు ముట్టి స్వస్థపరిచిన ఆయన. అరిగిపోయిన మూతులు ముట్టండి, కండ్రాలను ముట్టండి నా ప్రభ. ఎముకలను ముట్టమని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడే నీ గాయపడిన హస్తముతో అమూల్యమైన హస్తంతో బిడని స్వస్థపరిచి నా ప్రభ అయినా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అతడంతగానో బాధపడుచున్నాడు అయ్యా. నీ కొందనాలు. స్తోత్రము దేవ కనికరించండి, కాపాడండి అయ్యా. నీ కొందనాలు. డాక్టర్లో పరమ డాక్టర్ ఏ డాక్టర్ చేయలేని పరమ ఇండక్షన్ కుమారుడికి చేసిన ప్రభా. అరిగిపోయిన మూలిగిళ్ళు ఇప్పుడే ముట్టండి నాయన. నీ గాయపడిన హస్తంతో ముట్టండి, స్వస్థపరిచిన ఆయన బిడనైనా. కొన్ని దినాల్లో నా ప్రభా లేవనెత్తినైనా ఇజ్రాయేల్ వెళ్ళడానికి మార్గం సరళం దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. బిడలునైనా విడివిడిగా ఉన్న బిడల్ని జతపరచండి నా ప్రభ. ఏకపరచమని ప్రార్థిస్తున్నాము. కొందనాలు.
ఇచ్చిన ఆ చెల్లెల్ని దీవించండి, ఆశీర్వదించండి. తమ్ముడు కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా. అలాగే ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్న నా ప్రభా కుమార్తెను బట్టి ప్రార్థిస్తున్నామయ్యా, నీ కొందనాలు నాయనా. 3 సంవత్సరాలు కూడా నాయనా నీ సజీవ రేఖల కింద బిడ్డని ఎంతగానో భద్రపరిచావయ్యా. అవును తండ్రి. ఎటువంటి వ్యాధి బాధలు వచ్చినప్పటికీ నాయన యాక్సిడెంట్ల నుంచి కూడా తప్పించి రక్షించి అవును తండ్రి, కాపాడినందుకు మీకు వందనాలు. ఆస్తులు అవునయ్యా, చెల్లించుకున్నామయ్యా. మీకు స్తోత్రం. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీ కొందనాలు తండ్రి తండ్రులు స్తోత్రం ప్రభువా, దీవించండి అయ్యా, మీకు ఆశీర్వదించండి నాయనా. తల్లిదండ్రుల్ని ప్రేమించి ఇచ్చిన కుమార్తెని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. అవును అలాగే తండ్రి, నాయన మీకు స్తోత్రం. అనేకమైన పుట్టినరోజులు జరుపుకోవడానికి నీ కృప చూపించండి. జ్ఞాపించండి ఆవిడ తండ్రి. నాయన ఆటపాటలో తోడేయండి నా ప్రభా. తినే అవును ఆహారంలో, తండ్రి, మీకు తాగే స్తోత్రం. నీటిలో నా ప్రభా నాయన గొప్ప ధన్యత దయచేయండి తండ్రి. పీల్చే గాలిలో కూడా నీ కృప ఉంచండి నా ప్రభా. చిన్నప్పటి నుంచి నాయన నీ యందు భయభక్తులతో నైనా పెంచే బిడలుగా నా ప్రభా తల్లిదండ్రులకి జ్ఞానమే మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ కొందనాలు స్తోత్రం అవును నాయన. తండ్రి, ముగ్గురు మీకు స్తోత్రం, కుటుంబాన్ని, స్తోత్రం. బిడల్ని, భర్తల్ని దీవించండి, ఆశీర్వదించండి. ఆశీర్వదించండి, కుటుంబాన్ని కూడా అభివృద్ధి పరచమని అభివృద్ధి ప్రార్థిస్తున్నాము నాయన. పరచండి తండ్రి. ఆవిడ సమస్తాన్ని దేరుగున దేవుడు నా ప్రభా. సమస్త ఇరుకుల నుంచి విడుదల దయచేసి గొప్ప దయచేయండి. మార్గము తెరవమని ప్రార్థిస్తున్నాం. నీ కొందనాలు స్తోత్రము అవును దేవా. తండ్రి, మీకు స్తోత్రం. అలాగే నా ప్రభా సుజీ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం అయ్యా. అవును నీకు తండ్రి. సమస్తము సాధ్యమేనాయన, అసాధ్యమైనది ఏది లేదు నా ఆమేన్. ప్రభా. అవును ప్రభువా, నరులను మీకు నమ్ముకున్న వందనాలు. కంటే నేను నమ్ముట ఎంతో మేలు, ఎంతో యెహోవాను మనోహరము నా ఆశ్రయించుట మేలు. ప్రభా. అవును లోకములో తండ్రి, ఉన్న వారి కంటే నువ్వు గొప్ప దేవుడు నా ప్రభా. అవును సహోదరుని తండ్రి, మీకు జ్ఞాపకం వందనాలు, చేసుకోండి అయ్యా. వందనాలు. ఆ బిడ్డకి ఇచ్చిన భర్తని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి యజమానులు ఒప్పుకోవడానికి నాయన, బయటికి వెళ్ళడానికి సహాయం దయచేయండి, మార్గాలు తెరవండి అయ్యా. హల్లెలూయా, స్తోత్రం. వారి సమస్త ఆలోచన సఫలపరచండి నాయన. పరిశుద్ధ నామములో నాయన బిడ్డలు సమస్త నా ఆమేన్, మీకు ప్రభు వందనాలు. అక్కర్లు తీర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. గొప్ప నీ కార్యము కొందనాలు చేయవాడా, మీకు మార్గాలు స్తోత్రం, తెరవండి అయ్యా. నీ స్తోత్రం, కొందనాలు స్తోత్రం. ఆనాడు అన్న గర్భాన్ని తెరిచిన దేవా, దేవా, బిడ్డలకి మీకు నా వందనాలు. ఇంటికెళ్ళి నా ప్రభా వారి గర్భాన్ని ముట్టి నా ప్రభా నైనా సంతానము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇచ్చిన అక్క అవును కుటుంబాన్ని తండ్రి, దీవించండి, మీకు స్తోత్రం. తమ్ముడు కుటుంబాన్ని దీవించండి, తల్లిని దీవించండి దీవించండి తండ్రి. నా ప్రభా. నా అవును ప్రభా స్వదేశాల్లో ఉన్న కుటుంబాన్ని నా ప్రభు ఒక్కసారి దర్శించండి అయ్యా. అవును నాయన రాజా, చిన్నాళ్ళ మీకు కుటుంబాన్ని కూడా స్తోత్రం. దర్శించి నా ప్రభా నైనా స్థలం రిజిస్ట్రేషన్ అవ్వడానికి నైనా మార్గము తెరవమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీ కొందనాలు అవును తండ్రి, స్తోత్రం నా మీకు ప్రభా. స్తోత్రం. నాయన సమస్తము సాధ్యమే నాయన, అసాధ్యమైనది ఏది లేదు తండ్రి. స్తోత్రము నాయన. ఒక్కసారి బిడ్డల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాం. అలాగే సహోదరి నాయన ఎప్సిబా గారిని బట్టి ప్రార్థిస్తున్నాం అయ్యా. నీ కొందనాలు ఎప్సిబా గారికి ఇచ్చిన భర్తను బట్టి ప్రార్థిస్తున్నాం అయ్యా. నీ కొందనాలు కుమారుని బట్టి ప్రార్థిస్తున్నాం. నీ కొందనాలు స్తోత్రము దేవా. అవును తండ్రి, నైనా కుమారుని వందనాలు. నైనా చదువుచుండగా ఓ జ్ఞానమును ఇచ్చిన ప్రభా నీ స్తోత్రం, కృపతో స్తోత్రం, భద్రపరచండి అయ్యా. స్తోత్రం. వారి యజమానులు కూడా దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము అవునయ్యా, తండ్రి. నీ మీకు కొందనాలు వందనాలు. అలాగే రోజు శాంతరత్మ గారు అయితే ఎందుకు రాలేదో మాకైతే తెలియదు కానీ నా ప్రభా బిడ్డ పని ఒత్తిడి తగ్గించి నా ప్రభా నాయన గ్రూప్ లోకి రావడానికి కృప చూపించమని నాయన ఇచ్చిన బిడ్డల్ని భర్తని దీవించండి, ఆశీర్వదించండి. రాణి గారిని వారికి ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. అవును స్తోత్రము నా తండ్రి, ప్రభా. అలాగే శాంతి గారు కూడా రావట్లేదు నా ప్రభా, బిడ్డలకి పని ఒత్తిడి నుంచి విడుదల దయచేయండి. స్తోత్రము నాయన. దయచేయండి, దయచేయండి. ఆశ్చర్యకరుడా నీ కొందనాలు నా ప్రభా. ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా, బలపరచండి. బిడల చుట్టూ ఏబికేసిన కంచి వేయమని ప్రార్థిస్తున్నాము. నీ కొందనాలు స్తోత్రము నాయన. అలాగే నాయన నా చెల్లి నాయన శాంతిని బట్టి ప్రార్థిస్తున్నాం అయ్యా. నీ కొందనాలు బిడ్డని ఒక్కసారి దర్శించండి అయ్యా. నీ దర్శించండి కొందనాలు నాయనా, నాలుగు మీకు సరాళము దయచేసి నైనా బైబిల్ చదివే జ్ఞానం ఆ బిడ్డకి అనుగ్రహించండి నాయన. ఇంకా నీ యందు భయభక్తులతో నా ప్రభు నీ కృపలో స్తోత్రం, వరదిని స్తోత్రం, ప్రార్థిస్తున్నాం అయ్యా. నీ కొందనాలు భర్తను మార్చండి నాయన. నీ కొందనాలు పరిశుద్ధుడా, స్తోత్రము మీకు దేవా. వందనాలు. కుమార్తెని కుమారుని దీవించిన దీవించండి ఆశీర్వదించిన నాయనా, ప్రభ మీకు చిన్నప్పటి వందనాలు. నుంచి నీ దయలో పెంచే బిడ్డలుగా వారికి జ్ఞానము దయచేయమని దయచేయండి. ప్రార్థిస్తున్నాం అయ్యా. నీ కొందనాలు స్తోత్రము నా ప్రభ అవును బిడ్డలందరినీ ప్రభువా, మీకు దర్శించండి అయ్యా. నీ కొందనాలు అలాగే నా ప్రభ మేము నా ప్రభ సిద్ధపాటు కలిగిన మనసు మాకు అందరికి అవును దయచేయండి తండ్రి. తండ్రి. అలాగే నాయన ఈ రోజు ఎవరైతే ప్రార్థన అవసరం కలిగి ఉన్నారో వారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం అయ్యా. నీ కొందనాలు అవును తండ్రి. స్తోత్రము దేవా. నైనా రవాన్ని నైనా ప్రార్థన అవసరం బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. రమణక అవును నైనా తండ్రి, గృహ మీకు ప్రవేశం స్తోత్రం. విషయంలో కూడా గొప్ప కార్యము జరిగించండి, కావాల్సిన జరిగించండి. సమస్తం సమకూర్చండి తండ్రి. ఆమేన్, నాయన నీ స్తోత్రం. కొందనాలు స్తోత్రము నాయన. అవును ప్రతి బిడ ప్రభువా. అవసరం తీర్చండి నాయన.
ఆ బిడ్డ నా ప్రభ తల్లికి నైనా పిన్నికి నైనా మంచి ఆరోగ్యమునిచ్చారని నా ప్రభ కుమారుడైతే సాక్ష్యం చెప్పారు. అందు నిమిత్తం నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. స్తోత్రము నా ప్రభ సమాప్తం ఎరుగున్న దేవుడా నీకు వందనాలు. అలాగే ఇంకెవరైతే ప్రార్థన అవసరత కోరారో నైనా ప్రతి అవసరత నీ పాదాల చింతపడుచున్నామయ్యా. ప్రతి అక్కర్లు తీర్చండి నైనా. స్తోత్రము నా ప్రభు నీకు వందనాలు. గొప్ప దేవుడా నైనా నా నైనా నా సహోదర రత్న కుమార్ని గట్టి ప్రార్థిస్తున్నామయ్యా. ఆ బిడ్డ కూడా నా ప్రభు కొన్ని దినాలుగా నైనా గ్రూప్ లోకి రాలేని పరిస్థితి తండ్రి నీకు వందనాలు. స్తోత్రము దేవ బిడ్డని దర్శించండి అయ్యా నీకు వందనాలు. స్తోత్రము నా ప్రభు అయినా నా ప్రభు గ్రూప్ లోకి రావడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే సహోదరి క్రీస్తు గారిని దీవించండి, ఆశీర్వదించండి. ఆవిడ పరిపాట్లో తోడండి, కుమార్తెని భర్తని దీవించమని ప్రార్థిస్తున్నాం అయ్యా నీకు వందనాలు. అలాగే నాకు ఇచ్చిన తల్లిదండ్రులు దీవించండి అయ్యా. నా అక్క చెల్లి దీవించండి, నా తమ్ముడిని దీవించండి. నా ప్రభా నా తమ్ముడు చెల్లినైనా చదువుకోవడానికి జ్ఞానము దయచేయండి. నీ యందు భయభక్తులు కలిగి జీవించే ధన్యత వరకు దయచేయండి నైనా. నా కుమార్తెని నా భర్తని నాకు ఇంటి వారిని దీవించండి అయ్యా. స్తోత్రం నా ప్రభా. అలాగే నా ప్రభు నా భర్త ఎళ్ళుచుండగా చిన్నగా ప్రయాణంలో తోడేండి నా ప్రభా. నా తింటి వారి రక్షణ మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీకు వందనాలు. స్తోత్రము నా ప్రభా. అలాగే నా యజమానులు కూడా దీవించండి అయ్యా నీకు వందనాలు. స్తోత్రము నా ప్రభా. నైనా ప్రతి బిడని నైనా నీ చేతులకు సమర్పించుకుంటాము తండ్రి. స్తోత్రము నా ప్రభా. ప్రతి అవసరత తీర్చమని నైనా, ప్రతి అక్కర్లు తీర్చమని నైనా. ఇంకెవరైతే నా ప్రభా ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్నారు నాయన నాకైతే తెలియదు, సమస్తం ఎరుగున్న దేవుడు నా ప్రభా. నాని కొందనాలు మా దేశాన్ని మా రాష్ట్రాన్ని స్వస్థపరచండి నా ప్రభా. ప్రతి గ్రామంలో ఉన్న బిడలు, ప్రతి జిల్లాలో ఉన్న బిడలు నైనా ప్రపంచాన్ని నైనా పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి విడుదల దయచేసి నీ క్షేమాన్ని దయచేయండి నాయన. నీ ప్రేమ శాశ్వత కాలముండును నా ప్రభాటి ధన్యత మాకు అందరికి దయచేయండి తండ్రి. స్వదేశాల్లో ఉన్న నాయన మా కుటుంబాలని దీవించండి, మా సేవకులు మా సేవకురాండ్రుల్ని నాయన, మా సంఘస్థుల్ని సంఘ బిడ్డలు అందరినీ స్వస్థపరచండి. విదేశాల్లో ఉన్న మమ్మల్ని దీవించండి అయ్యా నీకు వందనాలు. మా సహోదరులు అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మా యజమానుల్ని దీవించండి నా ప్రభువా. ఎవరైతే ఇరుకుల్లో ఉన్నారో నాయన మాకైతే ఎంతో గొప్ప ధన్యత ఇచ్చావు తండ్రి. తినటానికి ఆహారము, ధనపడేటి వస్త్రము, తాగటానికి నీరు నైనా సమస్తముని ఇచ్చారయ్యా నాయన. ఈ ధన్యత లేని వారు ఎంతో మంది ఉన్నారయ్యా. అటు ధన్యత అటు కృప దయచేయండి తండ్రి నాయన. ఎంత సజీవులుగా ఉన్నామంటే కేవలం నీ కృప నీ కాపుదల మా అందరిపై హెచ్చుగా ఉందని నమ్ముచున్నాను తండ్రి. సమస్తము నేర్కొన్న దేవుడా నీకు వందనాలు నాయన. ఒక్కసారి బిడ్డల్ని దర్శించిన ప్రభువా నాయన, మా కుటుంబ ప్రార్థనగా గొలుసు ప్రార్థనగా మేమందరము ప్రార్థిస్తూ ఉండగా ప్రతి అవసరత తీర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీకు వందనాలు. అలాగే నా ప్రభా నాయన మాకు ఇచ్చిన తలాంతుని బట్టి నాయన, మాకు ఇచ్చిన నా ప్రభా ఈ గ్రూపును బట్టి నా ప్రభా స్తోత్రము నాయన. కొంతమందికి అయితే హెల్ప్ చేయాలని ఆశపడుచున్నారు నా ప్రభా. ఎవరైతే నా ప్రభా ఆశ గల ప్రాణాన్ని తృప్తి పరుస్తానన్నావు నాయన, ఎవరైతే ముందుకొచ్చి నా ప్రభా బిడలకి సహాయపడతారో నాయన మాకైతే తెలియదు కానీ ప్రతి బిడని దర్శించి నా ప్రభా ప్రతి ఒక్కరికి నాయన నా ప్రభా మనసుని దయచేసి నా ప్రభా అందరూ నాయన సహోదరులు ప్రేమతో నాయన ముందుకు రావడానికి నాయన ఆదరించడానికి కృప చూపించమని నా ప్రభా, సహాయం దయచేయమని నా ప్రభా. అందరూ మాట కలుపుకుని ఉండడానికి కృప చూపించండి. చెదిరిపోయిన గొర్రెల వలె కాక నా ప్రభా నాయన మా సంఘాన్ని ఇంకా కట్టి బలపరచమని నా ప్రభా నాయన. నీ కృపను భద్రపరచమని నాయన ప్రార్థిస్తున్నానయ్యా నీకు వందనాలు. స్తోత్రం నా ప్రభా. అట్టి ధన్యత మాకు అందరికి దయచేయమని నా ప్రభు. ఇంతవరకు చేసిన సమస్తమును దీవించిన ఆశీర్వదించిన ప్రభా మరొక్కసారి ప్రార్థిస్తున్నానయ్యా నీకు వందనాలు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకునే కుమార్తెను బట్టి ప్రార్థిస్తున్నాం. అనేకమైన పుట్టినరోజులు జరుపుకోవడానికి కృప చూపించిన ప్రభా నీ దయలో నీ కృపల బిడ్డని వర్ధిల్లింప చేసిన ప్రభా. తల్లిదండ్రుల దయలో పెద్దల దయలో మరి ముఖ్యంగా నీ దయలో నాయన ఎదిగే భాగ్యం దయచేసిన ప్రభా. నూతన సంవత్సరంలో అడుగు పెట్టించుండగా నాయన నూతన దయాగ్రహం పెట్టిదని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నా ప్రభువా. నాయన ఇచ్చిన అన్నగారిని కూడా దీవించండి, ఆశీర్వదించిన నాయన. నీ కృప నీ కాపుదల బిడ్డకు అనుగ్రహించమని నా ప్రభు. ఏబికేసిన కంచి కుమార్తె చుట్టూ వేయమని నాయన. నా తీరురాలు ప్రార్థన ఆలకించిన ప్రభువా. నీ నామాన్ని హెచ్చించిన నన్ను నేను తగ్గించుకునే మనసును నాకు దయచేసి నా ప్రభా. నీ కృపలో నా ప్రభు ఇంకా నైనా నీ దయలో నైనా మమ్మల్ని అందరినీ నా ప్రభు ఎదిగే ధన్యత దయచేస్తారని యేసు పరిశుద్ధ నామములో మీకు
వాక్యం ఎంతో బతిమాలు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ఆమేన్ యేసు ఆమేన్ రక్తమే ఆమేన్ జయం. యేసు రక్తమే జయం. ప్రభు యేసు ప్రభు యేసు రక్తమే జయం. రక్తమే జయం. ప్రభు యేసు నామం ప్రభు యేసు సంపూర్ణ నామం విజయం. సంపూర్ణ అపవాదికి విజయం. అనంత నాశనం. అపవాదంతా యేసు నామముకే. నాశనం. ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది అందరికీ లార్డ్. వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చాలా అద్భుతంగా దేవుడు నడిపించాడు ఇంతవరకు కూడా. తప్పకుండా జమీమా గ్లోరీ ఆశీర్వదింపబడి తల్లిదండ్రులకు దేవుని పట్ల భయభక్తులు కలిగిన బిడ్డగా ఉండలాగున మరలా నెక్స్ట్ ఇయర్ బిడ్డ బర్త్డే మనం ఇదే జూమ్లో మరలా మనం చేసుకోగలగాలి. ఆఫ్ కోర్స్ ఆమేన్. అంటే ఆమేన్ అమ్మా. గాడ్ బ్లెస్ యు ఆల్.